ఇది ద్వాపర యుగానికి చెందిన కథ. ఇది యుగ యుగాలుగా మనుషులకు జ్ఞానాన్ని, ధర్మాన్ని, మార్గాన్ని చూపిస్తుంది. ఈ కథ కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, ఇది ధర్మం మరియు అధర్మాల యొక్క సంఘర్షణ. ఇక్ష్వాకుల వంశానికి చెందిన మహారాజు అయిన ఎన్నో అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసి భూమండలం మీద తన రాజ్యాన్ని స్థాపితం చేసుకున్నాడు. ఆయన పేరు మహాభీష్ముడు. ఆయన తపస్సు మరియు పుణ్యకార్యాల వల్ల బ్రహ్మలోకంలో దేవుని సభలో కూర్చునే అధికారం సంపాదించుకున్నాడు. బ్రహ్మలోకంలో అక్కడ దేవతలకు మినహా కేవలం అతి కొద్ది మంది సిద్ధ పురుషులకు మాత్రమే ఆ సభలో కూర్చునే అధికారం ఉంది. ఒకరోజు బ్రహ్మలోక సభలోకి గంగాదేవి వచ్చింది. వచ్చినప్పుడు ఒక్కసారిగా సరిగ్గా గాలి వీచడంతో గంగాదేవి చీర బయట జారిద్ది. ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకుంటారు. కానీ భీష్ముడు ఆమె వైపు చూస్తాడు, ఆమెను చూసి మోహిస్తాడు. ఆమె వైపు చూడటం బ్రహ్మదేవుడు చూస్తాడు. కోపంతో బ్రహ్మదేవుడు భీష్ముడిని శపిస్తాడు. భూమి మీద నువ్వు మానవుడిగా పుడతావు, ఏ గంగను చూసి నువ్వు మోహించావు ఆ గంగ వల్ల నువ్వు బాధపడతావు అని బ్రహ్మదేవుడు శపిస్తాడు. చంద్రవంశంలో పుట్టిన మహారాజు తపనివి అయిన మహారాజు ప్రతీపుని పెద్ద కొడుకు దేవవి. ఆయన చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నాడు. తన కొడుకు చిన్న వయసులో సన్యాసం తీసుకున్నాడని బాధతో ప్రతీపుడు రాజ్యానికి వారసుడు కావాలని గంగా నది తీరాన ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు యజ్ఞాలు చేసేవాడు. ఒకసారి గంగాదేవి వచ్చి నేను ఒక రాజుని వివాహం చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పింది. ప్రదీప మహారాజు నాకు కావాల్సింది భార్య కాదు దేవి, కొడుకు, కావాలంటే మీకు నా కొడుకునిచ్చి వివాహం చేస్తా అని ప్రదీప మహారాజు గంగాదేవికి మాటిస్తాడు. పూర్వం బ్రహ్మదేవుడి సభలో భీష్మ మహారాజుకి శాపం ఉండటం వల్ల ప్రతీపుని వంశంలో పుడతాడు. అతని పేరు శాంతనుడు అని పెడతారు. కాలంతో పాటు ప్రతీప మహారాజు కూడా ముసలివాడు అయిపోతాడు. మహారాజు శాంతనుడు అస్త్ర శస్త్రాల విద్యలో గొప్ప నైపుణ్యత సాధిస్తాడు. ప్రతీప మహారాజు తన కొడుకును శాంతనుడిని మహారాజు చేసి ప్రతీప మహారాజు వనరప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. హస్తినాపురం కొత్త రాజు అయిన శాంతనుడు ఓసారి వేటకెళ్తాడు. ఒక జంతువును వేటాడుతూ గంగానది తీరానికి చేరుకుంటాడు. అక్కడ గంగాదేవిని చూసి ప్రేమిస్తాడు శాంతనుడు. ఇక తరచుగా శాంతన మహారాజు గంగాదేవి ఇద్దరు కలుసుకుంటూ ఉండేవారు. ఒకరోజు శాంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అడుగుతాడు. గంగాదేవి ఒక షరతు పెట్టింది. వివాహం తర్వాత నేను మంచి అయినా చెడైనా ఏమి చేసినా నన్ను ఏమీ అడగకూడదు. ఒకవేళ అడిగితే నేను తక్షణమే అప్పటికప్పుడు నీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతానని శాంతన మహారాజుకి షరతు పెట్టింది. శాంతన మహారాజు సరే అంటాడు. వివాహం తర్వాత శాంతన మహారాజు రాజ్యాన్ని సరిగ్గా పట్టించుకునేవాడే కాదు. ఇలా ఉండంగా శాంతన మహారాజుకి మొదటి బిడ్డ పుడతాడు. కొడుకు పుట్టాడని రాజ్యం అంతా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ గంగాదేవి పుట్టిన బిడ్డను తీసుకుని వెళ్ళి గంగా నదిలో ముంచి చంపేసింది. ఇది చూస్తూ ఉన్న శాంతన మహారాజు పెళ్లికి ముందు ఇచ్చిన మాట గుర్తు ఉండటంతో గంగాదేవిని ఏమీ అడగలేడు. అలా 3 కొడుకులు పుడితే 3 నదిలో వదిలేసిద్ది.
రాజ్యంలో అందరూ బాధపడుతుంటారు. అందరికంటే ఎక్కువగా శాంతన మహారాజు బాధపడుతుంటాడు. ఆ బాధని ఎవరికి చెప్పుకోలేను లేడు, అలా అని మర్చిపోలేను లేడు. ఇలా ఉండంగా మళ్ళీ 4వ బిడ్డ పుడతాడు. గంగాదేవి ఆ బిడ్డను కూడా తీసుకెళ్లి నదిలో వదిలేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మరో 4 దేవవాసులకు జననం మిగిలి ఉంది.